హాయ్ ఫ్రెండ్స్, మా బాబాయ్ అయితే ఈరోజు జోహర్కి వెళ్ళని చెప్పాడు. బండి స్టార్ట్ చేయమని ఇప్పుడు మొత్తానికి అయితే బండి స్టార్ట్ అయింది. మొత్తం పోతుంటే ఇంకా తెలియకుండానే కొంచెం అయితే ప్రాబ్లం అయితే వచ్చింది. బ్రేక్ అయితే పడట్లేదు, ఎంత నొక్కుతున్నా బ్రేక్ పడట్లేదు. బాబాయ్ ఏదో బ్రేక్ పడట్లేదు చెప్తే ఏమైంది నాకే తెలియదు, ఇప్పుడు మనం ఎప్పుడో తీసిందని చెప్పాడు. మొత్తానికి అయితే ఇంకా నాకైతే భయం వేసింది, అంటే స్పీడ్గా పోతాం అయితే బ్రేక్ అయితే పడట్లేదు. ఇంకా కొంచెం స్లోగా పోతాం కాబట్టి నా 50 పోతాం కాబట్టి కొంచెం పర్వాలేదు స్లో అయితే చేశాను. వెహికల్ అయితే పక్కన ఆపైతే ఇంకా మెకానిక్ షెడ్కి అయితే తీసుకెళ్ళాను. మొత్తానికి అయితే మెకానిక్ షెడ్ కాడికి వెళ్ళి నేను చెప్పాను ఆయనకైతే, ఇదేందో పాము చూడడానికి కొడుతుందా అని చెప్పి హిందీలో అయితే చెప్పాను ఆయనకైతే. చెక్ కర్ దో భయ అని చెప్పాను, అదే కొంచెం చూడు భయ ఏదో ప్రాబ్లం అని చెప్పాను. మొత్తానికి అయితే ఇదేని జాకెట్ పెట్టి అయితే టైర్ అయితే ఇప్పతీస్తున్నాడు. అయితే ఇప్పతీసి చూస్తానని చెప్పి మొత్తం ఇప్పతీస్తున్నాడు అని. అదే అన్న అయితే మొత్తం అయితే ఇంకా టైర్ ఇప్పి అయితే చెక్ చేస్తున్నాడు. ఏమైందన్న అడిగితే టైర్ ఇప్పతీసి చూస్తాను అని చెప్పాడు. సరే అన్న అదేలన్నా అడుగుతున్నాను అని చెప్పాను. అన్నది చూశాడు. ఇప్పుడైతే అన్నైతే కూర్చొని బ్రేక్లో పోయాడు. పడుతుంటే ఇంకా చెక్ చేశాడు. అన్న అయితే ఇంకా గాలి వస్తుందని చెప్పాడు, దాంట్లో నుంచి ఆయిల్ రాట్లని చెప్పి స్టక్ అయిపోయిందని చెప్పి పైప్ అయితే చెక్ చేశాడు. ఇంకా కూర్చొని నొక్కుతామని చెప్పాడు వెనక్కి ముందుకి. ఇంకా బ్రేక్ అయితే నొక్కుతుంటే ఇంకా అన్న అయితే ఇంకా చెక్ చేశాడు. చూడండి ఆయిల్ అయితే కొంచెం స్లోగా వస్తుంది. దాన్ని ఇంకోసారి అయితే నొక్కమని చెప్పాడు. పట్టుకొని నొక్కుతామని చెప్పాడు. నేనైతే ఆటోమేటిక్గా చేస్తున్నాను. ఇంకా అయితే ఇంకా మొత్తం అయితే కొంచెం స్పీడ్ అవుతుంది. కొంచెం అయితే ఆయిల్ అయితే కొంచెం ఫోర్స్గా వచ్చింది. 4 సార్లు చేశాడు. ఇంకా మొత్తం 4 చక్రాలు చేయాలని చెప్పాడు. సరే అని చెప్పి మొత్తం ఉంటే ఇంకా మన వల్ల కావట్లేదు. మన సైకిల్ పంపు ఎలా అలా ఉంది ఇది కొడుతూ ఉంటే. మా ఈ పక్క స్టీరింగ్ తిప్పి అయితే మా అన్న అయితే చెప్పాడు, సరే స్టీరింగ్ పక్క తిప్పని చెప్పాడు. చెప్పిన అయితే ఇంకా దాన్ని మళ్ళీ ఇంకోసారి నొక్కమని చెప్పాడు. అలాగే నొక్కుతుంటే నాకైతే కాలు నొప్పి అయితే వస్తుంది. నాకు వల్ల ఇంకా నా బలవ కాదనుకుంటే ఇంకా సరే ఇంకా తప్పదు అని చెప్పి ఇంకా నొక్కుతూ ఉంటే ఇంకా మొత్తానికి అయితే సెట్ అవుతుంది, కొంచెం టైట్ అవుతూ ఉంది. ఇంకా లాస్ట్ ఇంకా టైర్ అనగానే ఇంకా నా వల్ల కాదని చెప్పి ఇంకా మొత్తానికి అన్న అయితే టైర్ తిప్పి తీస్తున్నాడు. ఈ పక్క టైర్ తిప్పి తీసి మొత్తానికి చెక్ చేస్తున్నాడు. ఇది కూడా ఇంకా మొత్తానికి నా వల్ల కాదని చెప్పి ఇంకా చూడమని చెప్పాడు, సరే నొక్కమని చెప్పాడు. ఇంకా వేరే కాల్తో అయితే ఇంకా మళ్ళీ బ్రేక్ ప్రెస్ చేస్తా ఇంకా ఇంకా చేస్తున్నాను. ఇంకా నా చెప్పే కొద్ది చేస్తా ఉన్నాను. ఇంకా చేసిన తర్వాత ఇంకా కొంచెం సెట్ అయింది. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మొత్తానికి అయితే సరే సార్ చెక్ చేయని చెప్పాడు. సార్ చెక్ చేస్తానని చెప్పి అయితే ఇంకా మొత్తానికి అయితే రివర్స్ గేర్ వేసి అయితే వెనక్కి అయితే తీసాను వెహికల్ అయితే చూద్దామని చెప్పి. అయితే మొత్తానికి అయితే బాగుందని చెప్పి బ్రేక్ అయితే వేసాను. బ్రేక్ అయితే పడుతుంది. అన్న అయితే అడిగాడు ఎలా ఉందని చెప్పాడు. ఓకే ఓకే అని చెప్పాను. సరే అని చెప్పి మొత్తం అయితే వెనక్కి తీసి అయితే మనం ఇంకా ఇంటికైతే బయలుదేరగలిగింది. వెనకైతే వచ్చాము. బ్రేక్ అయితే బాగా పడుతుంది. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని బ్రేక్లు అన్నీ చెక్ చేసుకొని, నేనైతే ఈరోజు చూసుకోలేక ఈ తప్పు జరిగింది. కొంచెం అందరూ జాగ్రత్తగా తోలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.